లార్జ్ సెటప్తో ఫ్యాక్టరీస్ లేకుండా మిషనరీస్ లేకుండా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ బ్రాండ్తో ఓన్గా మీరు ప్రోడక్ట్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారా? అవును, ఇది పాసిబులే. బోట్, నైకా, మమ్మయ్య, డిమార్ట్ ఇలాంటి చాలా కంపెనీస్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూనే కొన్ని కోట్ల కొద్ది ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నాయి. అదేంటో కాదు, ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్. అసలు ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ అంటే ఏంటి? మనం ఏ విధంగా స్టార్ట్ చేయగలం? ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ చేస్తూ నిజంగా మనం గ్రో అవ్వగలమా? ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్లో ఎంతవరకు సక్సెస్ రేషియో ఉంది? ఇలా ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, నేను మీ అవినాష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ డిస్కనెక్ట్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్. సో ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ అంటే మనం ఎటువంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సెటప్ తో ఫ్యాక్టరీస్ లేకుండా మిషనరీస్ లేకుండా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే మీరు లాంచ్ చేద్దామన్న ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు త్వరగా చెక్ చేసుకొని మీ ప్రొడక్ట్ మీరు తెచ్చుకొని మీ లేబుల్తో మీ బ్రాండ్తో మార్కెటింగ్ చేసుకోవడాన్ని ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ అని అంటారు. సో మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక హెయిర్ ఆయిల్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఎగ్జిస్టింగ్గా ఎవరైతే ఈ హెయిర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ప్రొడక్ట్ని తెచ్చుకొని మీ ఓన్ లేబుల్ వేసి మార్కెటింగ్ చేసుకోండి. సో దీన్నే ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ అంటారు. సో ఎగ్జాంపుల్గా మీ బ్రాండ్ వచ్చేసరికి మీరు హెయిర్ ఆయిల్ బిజినెస్ని చేస్తుంటే అవినాష్ న్యాచురల్ హెయిర్ ఆయిల్స్, అవినాష్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్స్, ఇలా ఏదో ఒక బ్రాండ్ పేరు పెట్టుకొని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ లో మెయిన్ గా బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఇలా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మార్కెట్ లో గ్రో అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇలానే చాలా కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ గా స్టార్ట్ చేసి ఈ రోజు ఇండియాలోనే టాప్ బ్రాండ్స్ గా మారాయి. అవి ఏంటి అంటే బోట్, మమ్మయత్, నైకా, వావ్ స్కిన్, బియాడో, ప్లమ్, ఎంకెఫే, లెన్స్కా, డిమార్ట్, బిగ్ బాస్కెట్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు సక్సెస్ఫుల్ గా ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ గా స్టార్ట్ చేసి ఈ రోజు మన ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ గా ఉన్నాయి. సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా గ్రో అయ్యారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు బోట్ బ్రాండ్ గురించి ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. సో బోట్ బ్రాండ్ వచ్చేసరికి 2016 లో అమన్ గుప్తా అండ్ సమీర్ మెహతా అనే వారు స్టార్ట్ చేశారు. ముందుగా వాళ్ళకి మార్కెట్ ఫిట్ చూసారు. లైక్ మనకి ఇయర్ ఫోన్స్ ఆర్ ఆడిబుల్ బ్రాండ్ ఏదైనా కొందాం అనుకునేసరికి మనకి హై ఎండ్ లో చూసుకుంటే యాపిల్, శాంసంగ్ లాంటి ప్రొడక్ట్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉండేవి. అండ్ లో ఎండ్ లో చూసుకుంటే చాలా చైనా మేడ్ ప్రొడక్ట్స్ ఉండేవి. మనకి అఫోర్డబుల్ లో మంచి క్వాలిటీ ఆడిబుల్స్ అయితే మనకి దొరికేవి కాదు. సో ఈ మార్కెట్ గ్యాప్ ని అబ్జర్వ్ చేసిన అమన్ గుప్తా అండ్ సమీర్ మెహతా అయితే ఒక ఆడిబుల్ బ్రాండ్ ని బిల్డ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో ఆయన వెయిట్ చేశారు, చైనాకి వెళ్ళి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న టాప్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్ ని పట్టుకొని వాళ్ళు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసుకొని లైక్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ ప్రైవేట్ లేబుల్ లైక్ బోట్ ని స్టిచ్ చేసి మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మార్కెట్ చేస్తూ ఈ రోజు 3,000 కోట్ల ఎంప్లాయీని బిల్డ్ చేశారు. సో బోట్ ఇంత సక్సెస్ అవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న గ్యాప్ ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగారు. సో అందుకే మార్కెట్ లో ఈజీగా ప్రొడక్ట్ అనేది వెళ్ళడం జరిగింది. అండ్ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ప్రొడక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. లైక్ గొరిల్లా స్ట్రాటజీ అవ్వచ్చు, లేక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్ ని యూజ్ చేసి అండ్ మార్కెట్ లో ఈజీగా అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ అలానే అమన్ గుప్తా అనేవారు తన పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడం వల్ల కూడా ఈ బోట్ కంపెనీకి సేల్స్ కూడా పెరగడం జరిగాయి. అండ్ తన మాటలోనే కూడా ఇది చెప్పడం జరిగింది. సో ఇన్ని విధాలుగా మార్కెటింగ్ చేయడం వల్లనే బోట్ బ్రాండ్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ స్టాఫ్ ఇలా వీటితో హెడ్ఏక్ లేకుండా ఓన్లీ మీరు మార్కెటింగ్ అండ్ సేల్స్ మీద ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రాండ్ బిల్డ్ చేయడంలో మీరు మీ టైం పెట్టగలిగితే ఆటోమేటిక్గా మీ ప్రొడక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇలానే బోట్ కంపెనీ ఎందుకు సక్సెస్ అయింది? ఆయన పర్సనల్ బ్రాండ్ మీద పెట్టారు, లైక్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేశారు అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ మార్కెట్ ఫిట్ ఉంది కాబట్టి ఈరోజు బోట్ మార్కెట్లో సస్టైన్ అయ్యింది. సో మీరు కూడా ఏదైనా ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఇవన్నీ కేటగిరీస్ ని మీరు యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్ అయితేనే మీరు ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేయండి. లైక్ ఎంత సక్సెస్ రేట్ ఉందో అంతే ఫెయిల్యూర్ రేట్ కూడా ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ లో ఉంది. సో ఇలానే చేస్తూ చాలా కంపెనీస్ వచ్చాయి ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ చేస్తూ. బట్ ఎందుకు ఇవే ఫెయిల్ అయ్యాయి? ఎందుకు ఇవే సక్సెస్ అయ్యాయి? ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో మీరు ప్రాపర్ గా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చేయగలరు అనే ఇంటెన్షన్ ఉంటేనే మీరు ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. చేయడానికి చాలా ఈజీగానే ఉంటది. ఎంత ఈజీగానే ఉంటదో అంతే డిఫికల్ట్ గా ఉంటది. సో మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని స్ట్రాటజీని బిల్డప్ చేసి అప్పుడు మీరు మార్కెట్ లోకి వెళ్ళాలి. సో ఇప్పటి వరకు మనం అసలు ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ అంటే ఏంటి, చాలా బ్రాండ్స్ ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ చేస్తూ ఎలా సక్సెస్ అయ్యాయి అండ్ బోట్ బ్రాండ్ ని ఎలా బిల్డ్ చేసింది ఇలా ప్రతిదీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ ని మనం ఎలా స్టార్ట్ చేయగలం, ఈ ప్రాసెస్ ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. సో స్టెప్ 1 వచ్చేసరికి ప్రొడక్ట్ ఫైండింగ్. మీరు ఏ ప్రొడక్ట్ అయితే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే ఆ ప్రొడక్ట్ సంబంధించి మార్కెట్‌లో ఫిట్ ఉందా లేదా? మార్కెట్‌లో గ్యాప్ ఉందా లేదా? మార్కెట్‌లో డిమాండ్ ఉందా లేదా? కస్టమర్స్ ఆర్ పర్సన్స్‌కి ఆ యొక్క ప్రొడక్ట్ అసలు అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయండి. సో మీ కాంపిటీటర్ ఎవడు కూడా ఫైండ్ ఔట్ చేసి వాళ్ళు చేసే మిస్టేక్స్ లైక్ ఆ ప్రొడక్ట్‌లో ఏ డిఫాల్ట్స్ ఉన్నాయో అయన్నీ తెలుసుకొని మీ ప్రొడక్ట్ మీరు ఫిక్స్ అవ్వండి. స్టెప్ 2 వచ్చేసరికి ఫైండింగ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. సో ఎవరైతే ప్రైవేట్ లేబులింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ ఔట్ చేయాలి. ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇండియన్ మార్ట్, ట్రేడ్ ఇండియా, అలీబాబా అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మీరు మీ యొక్క మ్యానుఫ్యాక్చర్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే మీరు ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు టైప్ చేస్తే కీవర్డ్‌ని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి చాలా లిస్ట్ వస్తది. సో ఆ లిస్ట్‌ని తీసుకొని మీరు కోల్డ్ కాలింగ్ చేయగలిగితే మీకు ఒక మంచి ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే మనకు దొరికేస్తాయి. అండ్ లోకల్‌లో అయితే మనం గూగుల్ అండ్ ఈ చాట్ జీపీటీలో మనం టైప్ చేస్తే ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్‌గా మీరు ప్రొడక్ట్ ఫిక్స్ అయ్యారు. లైక్ నేను సోప్ ప్రొడక్ట్‌ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్గానిక్ సోప్. సో దానికి సంబంధించి ఆర్గానిక్ సోప్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఆటోమేటిక్‌గా మనకి సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా రావడం జరుగుతుంది. అప్పుడు మీరు వాళ్ళకి కోల్డ్ కాలింగ్ చేస్తూ వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మీ ప్రొడక్ట్‌కి సంబంధించి క్వాలిటీ చెక్ చేసుకోవడం. లైక్ నేనైతే ఆర్గానిక్ సోప్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్జాంపుల్‌గా. సో దానికి సంబంధించి ఆ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలాగుంది? లైక్ ఆ సోప్ క్వాలిటీ ఎలాగుంది? ఆ సోప్ స్మెల్ ఎలాగుంది? ఆ సోప్ సైజ్ ఎంత? ఆ సోప్ కాస్ట్ ఎంత? ఇలా ప్రతీదీ మీరు ఆ మ్యానుఫ్యాక్చర్‌తో మీరు డిస్కస్ చేసుకోవాలి. సో అది నీకు వర్కౌట్ అవుతుందా లేదా ఆ కాస్ట్‌కి? అండ్ కస్టమర్‌కి వర్కౌట్ అవుతుందా లేదా? ఆ క్వాలిటీ ఎలాగుంది? సో మీరు ఎలక్ట్రానిక్ ఐటెమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి దాని వారంటీ ఎంత ఇస్తారు? దాని క్వాలిటీ ఎలాగుంది? దాని వర్కింగ్ కండిషన్ ఎలాగుంది? ఇలా ప్రతీదీ మీరు చెక్ చేసుకుంటే ఫైనల్‌గా మీరు ఆ మ్యానుఫ్యాక్చర్‌తో టై అప్ అవ్వచ్చు. సో మీరు డైరెక్ట్‌గా వెళ్లి ఆ ప్రొడక్ట్‌ని మీరు చూసి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి, క్వాలిటీ చెక్ చేసి ఫైనల్‌గా ఆ కస్టమర్ ఆర్ ఆ మ్యానుఫ్యాక్చర్‌తో మీరు టై అప్ అవ్వాలైతే చాలా మంచిది. అండ్ మీ ప్రొడక్ట్ క్వాలిటీ కూడా కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి బిల్డింగ్ బ్రాండ్ అండ్ ఏ ప్రాపర్ లోగో. మీ బ్రాండ్ ఏదైతే మార్కెట్‌లోకి వెళ్తుంది అన్నప్పటికి, మీరు మీ బ్రాండ్ అండ్ లోగో మీదే మీ ప్రొడక్ట్ సేలింగ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎవరైతే మీ యొక్క బ్రాండ్‌ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళు లోగో చూస్తారు. అండ్ లోగో చూసినప్పుడు ఆ లోగో ప్రొఫెషనల్‌గా ఉండాలి. లైక్ నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఆర్గానిక్ సోప్స్ ఎలాగో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, సో దానికి సంబంధించి హెల్తీ సోప్. సో కస్టమర్‌కి ఆ బ్రాండ్‌కి సంబంధించి, ఆ లోగోకి సంబంధించి వాళ్ళకి అర్థం అవ్వాలి. లైక్ బోట్ అంటే ఆడిబుల్స్ అని, లైక్ లలిత జ్యువెల్లరీస్ ఇలా మనకి మీ బ్రాండ్‌కి సంబంధించి ఏదైతే వర్కౌట్ అవుతుందో దానికి సంబంధించి ప్రొఫెషనల్ లోగో ఒకటి రెడీ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ప్యాకింగ్ అండ్ లేబులింగ్. ఇది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. మీ ప్రొడక్ట్ క్వాలిటీ ఎంత బావుంటుందో అండ్ మీ బ్రాండింగ్ అండ్ లేబులింగ్ అండ్ ప్యాకింగ్ కూడా అంతే బావుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ లోపలున్న ప్రొడక్ట్ కంట బయట ప్యాకింగే ఎక్కువగా చూస్తున్నారు. సో, ఆ ప్యాకింగ్‌ని గాని మీరు ప్రాపర్‌గా రెడీ చేయగలిగి అండ్ కస్టమర్‌ని
ఫస్ట్ లుక్ లోనే అట్రాక్ట్ చేయగలిగితే మీ బ్రాండ్ సక్సెస్ రేషియో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ప్యాకింగ్ అండ్ లేబులింగ్ కూడా మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ప్రాపర్ గా కస్టమర్ కి కొంచెం ఐ క్యాచింగ్ ఉండేలాగా తయారు చేసుకోండి. అండ్ సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి మార్కెటింగ్ ఛానల్స్. మీరు ఏదైతే ప్రొడక్ట్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మార్కెటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు మ్యానుఫ్యాక్చర్ ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆటోమేటిక్‌గా మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర బై చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ప్రొడక్ట్‌ని మీరు మార్కెట్‌లోకి ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేయాలి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్సెట్రా ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవేవి ఉన్నాయో అన్నిట్లో మీరు ఈ యొక్క బ్రాండింగ్ ఆర్ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కొలాబరేషన్‌తో కూడా మీరు మీ ప్రొడక్ట్‌ని కొంచెం పుష్ చేయండి. సో, ఈ విధంగా మీరు మార్కెటింగ్ టెక్నిక్స్‌ని వేరియస్ టెక్నిక్స్‌ని యూజ్ చేయాలి. అండ్ అలానే కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసి మీ ప్రొడక్ట్‌ని పుల్ చేయాలి. లైక్ మీ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో ఎంటర్ చేయాలి. సో, ఆ గ్యాప్‌ని యూజ్ చేసుకొని మీ మార్కెటింగ్ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని మీరు పుల్ చేయొచ్చు. సో, ఎగ్జాంపుల్‌గా మనం బోర్డ్‌ని తీసుకుంటే ఆ బోర్డ్‌కి సంబంధించి అమన్ గుప్తా అనేవారు ఈ మార్కెటింగ్‌ని చేస్తూనే తన పర్సనల్ బ్రాండ్‌ని పెంచుకొని ఆటోమేటిక్‌గా ఈ పర్సనల్ బ్రాండ్ మీద వచ్చిన ఇంటెన్షన్ అనేది ఆటోమేటిక్‌గా తన సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించింది. సో, మీరు కూడా ఏదైతే బిజినెస్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో, ఆ బిజినెస్ మార్కెటింగ్‌ని చేస్తూనే మీ పర్సనల్ బ్రాండ్ కూడా బిల్డ్ చేసుకోండి. సో, బిల్డ్ చేసుకోవడం వల్ల మీకు కూడా మీ బిజినెస్ సేల్స్ గ్రోత్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఎగ్జాంపుల్‌గా మనకి ఆడిబుల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది బోట్. బోట్ ఫౌండర్ ఎవడు? అమన్ గుప్తా. అండ్ స్పెటికల్స్ అంటే మనకు గుర్తొచ్చేవి లెన్స్‌కార్ట్, పీయూష్. అండ్ మనకి జ్యువెల్లరీస్ అంటే బేగా గుర్తొచ్చేది గుండంకుల్, లలిత జ్యువెల్లరీ. సో, ఇలా పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ చేయగలగాలి. సో, ఈ పర్సనల్ బ్రాండ్‌ని మనం బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన సేల్స్ మీద, మన బిజినెస్ సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో, మీరు ఎటువంటి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఏ విధంగా మీ బిజినెస్ సంబంధించి మార్కెటింగ్ చెయ్యాలి అంటే చేసేయండి. వర్కౌట్ అయినా అవ్వకపోయినా స్టార్ట్ చేయండి, వర్కౌట్ చేయండి. 100 మార్కెటింగ్ టెక్నిక్స్‌ని యూజ్ చేయండి. అందులో ఒక 10 సక్సెస్ అయినా ఆటోమేటిక్‌గా మీ బ్రాండ్‌కి పుష్ ఉంటుంది. చాలా కంపెనీస్ అనేవి డిఫరెంట్ వేరియస్ మార్కెటింగ్ టెక్నిక్స్‌ని యూజ్ చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అవుతది. ఆ సక్సెస్ అయిందే తన మార్కెట్ గ్రోత్ ఆర్ బిజినెస్ గ్రోత్‌కి అయితే యూజ్ అవుతుంది. స్టెప్ 9కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్. సో, మీ బిజినెస్‌కి సంబంధించి ఏ లైసెన్స్ ఉంటాయి. లైక్ ట్రేడ్ మార్క్ అవ్వచ్చు, జీఎస్టీ అవ్వచ్చు, అండ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మీకు ఫుడ్ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అవ్వచ్చు. ఇలాంటి లైసెన్సెస్ అన్ని తీసుకొని మీరు లీగల్‌గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పటివరకు నేను చెప్పిన ఈ 9 స్టెప్స్‌తో అయితే మీరు ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్‌ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు అంటే చాలా మంది చాలా ఈజీగా ఉంది. స్టార్ట్ చేసేయవచ్చు, వర్కౌట్ అయిపోవచ్చు. 100,00,00,000 బ్రాండ్‌ని బిల్డ్ చేసేయవచ్చు అనుకుంటారు. ఎక్కడే వచ్చింది అసలైన చిక్కు. ఎంత ఈజీగా ఉంటుందో ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ అనేది అంతే టఫ్‌గా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ వచ్చేసరికి చాలా మంది స్టార్ట్ చేశారు. కేవలం అందులో 10% మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగతా 90% అయితే ఫెయిల్యూర్ అయ్యాయి. సో, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయంటే డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. లైక్ ఆళ్ళు మార్కెటింగ్ సరిగ్గా చేయకపోవడం, సేల్స్ సరిగ్గా చేయకపోవడం, కస్టమర్స్‌కి కావాల్సింది ఇవ్వకపోవడం. సో, మీరు ఏదైతే ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేద్దాం, ఈ ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈజీ కాదు. చాలా, చాలా టైం పెట్టాల్సుంటుంది. చాలా స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయండి. చెప్పినంత ఈజీ ఏ బిజినెస్ అయితే ఉండదు. మీరు వర్కౌట్ చేయండి. ఆటోమేటిక్‌గా సక్సెస్ రేట్ సో, ఆ 10%లో మీరు కూడా ఉండే అవకాశం ఉంది. సో, ఇంకోటేంటి అంటే ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇన్వెస్ట్‌మెంట్ గురించి చాలా మంది టెన్షన్ పడతారు. ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌లో స్టార్ట్ చేయొచ్చు అంటే, సో, మీ ప్రొడక్ట్ బట్టి ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ 25,000 నుంచి 2,00,000, 2,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా మీరు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత ప్రొడక్ట్‌ని మీరు తెచ్చుకుంటున్నారో, లైక్ ఎంత ప్రొడక్ట్‌ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, ఆ ప్రొడక్ట్‌ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లో స్టార్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మార్కెటింగ్ చేస్తూ మార్కెట్ ప్రొడక్ట్ వెళ్తున్నప్పుడు, మీ ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు కొన్ని పెంచుకొని ఇన్వెస్ట్‌మెంట్ మీరు లైక్ లోన్స్ పెట్టుకోండి. లైక్ మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే రీఇన్వెస్ట్ చేసుకొని మీ మార్కెట్‌ని పెంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా స్టాక్ తెచ్చి బల్క్‌గా పెట్టుకొని అయితే స్టార్ట్ చేసుకోకండి. సో, తక్కువగా తెచ్చుకొని ఫస్ట్ మీరు లేబులింగ్ చేసుకొని ఫస్ట్ మార్కెట్‌లోకి పుష్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ ఆల్రెడీ స్టాక్ కంప్లీట్ అయితున్నప్పుడు సెకండ్ స్టాక్‌ని పెంచుకోండి. సో, ఒక 5% పెంచుతూ వెళ్ళి మీ మార్కెట్‌కి ఎంత కావాలో అంత స్టాక్‌ని మీరు పెట్టుకోండి. సో, ఏది ఈజీ కాదు. చెప్పినంత ఈజీ కాదు స్టార్ట్ చేయడం అయితే. సో, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలియాలని చెప్పి చేస్తున్నాను.
సో ఎవరైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయగలిగితే ఏది కష్టము కాదు, ఏది ఈజీ కాదు. మనం పెట్టే ఎఫర్ట్స్ బట్టి అయితే డిసైడ్ అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి బిజినెస్ ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన ఛానెల్‌ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ టాపిక్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.